లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 8 ఎంపీ సీట్లలో గెలుస్తామని, మరో 3 స్థానాల్లో విజయావకాశాలున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభమవుతాయన్నారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ శ్రేణులకు తెలంగాణ భవన్లో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు ఎంపీ స్థానాల అభ్యర్థులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 8 లోక్సభ సీట్లలో గెలుస్తామని చెప్పారు. మరో 3 విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న కేసీఆర్ దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బస్సు యాత్ర చేద్దామని, జనం నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. ఈ నెల 22 నుంచి రోడ్ షోలు ప్రారంభమవుతాయని కేసీఆర్ తెలిపారు. కీలకమైన వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 2-3 అసెంబ్లీ ఏరియాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు. రోజుకు 2-3 రోడ్ షోలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం వేళల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ నిర్వహించి ఉదయం పూట రైతుల వద్దకు వెళ్లి మాట్లాడాలి అని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వాళ్లు బాధపడుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఓ కీలక సీనియర్ నేత తనను సంప్రదించారని తెలిపారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేశారని గుర్తు చేశారు. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్లు బతకనిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తుందని ఆ నాయకుడు తనతో వాపోయినట్టు కేసీఆర్ వెల్లడించారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఆయన తనను సంప్రదించాడని చెప్పారు. అయితే ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు. అటు రైతు సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒక్కో పార్లమెంటు పరిధిలో 1,00,000 పోస్టు కార్డులు రాయాలన్నారు. రైతుల కల్లాల కాడికి వెళ్లి 500 బోనస్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.